హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు లైఫ్ సర్టిఫికేట్‌లపై కీలక నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే డిజిటల్ రూపంలోని లైఫ్ సర్టిఫికేట్ పెన్షనర్లకు ఈపీఎఫ్ఓ కొత్త చర్యలు. పెన్షన్దారులకు సంబంధించి జీవన ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్ ఇకపై 100% డిజిటల్ రూపంలోనే సమర్పణ జరిగేలాగా చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈ చర్య పెన్షన్దారుల సౌకర్యాన్ని పెంపొందించడమే కాకుండా బ్యాంకుల పనిభారం తగ్గించడానికి కూడా దోహదపడుతుంది అని అయితే చెప్తున్నారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌పై అవగాహన. ఈపీఎఫ్ఓ నిర్ణయానికి అనుగుణంగా అండి పెన్షన్‌దారులకు అవగాహన కల్పించడానికి ప్రత్యేక వీడియోలైతే రూపొందిస్తున్నారు. ఇక స్మార్ట్ ఫోన్‌లో ముఖ గుర్తింపు అంటే ఫేషియల్ రికగ్నిషన్ వంటి టెక్నాలజీ ద్వారా సర్టిఫికేట్‌ని సులభంగా సమర్పించగలిగే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపడతారు. ప్రాంతీయ కార్యాలయాలు, యాజమాన్య ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లతో సమావేశాలు నిర్వహించి పెన్షన్దారులకు ఈ కొత్త ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలనైతే సూచించారు. బ్యాంకుల వద్ద సమస్యలు తగ్గించే చర్యలు. ప్రస్తుతం పెన్షన్దారులు బ్యాంకులకు వెళ్లి వేలిముద్రలు, ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సమర్పిస్తున్నారు. కొన్నిసార్లు వయోభారంతో వీటిని సరైన రూపంలో నమోదు చేయడం కష్టమవుతుంది. బ్యాంకులకు పని భారంతో పాటు సాంకేతిక సమస్యలు పెన్షన్దారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలనైతే నిర్ణయించారు. ముఖ గుర్తింపు లేదా ఫింగర్ ప్రింట్, ఐరిస్ స్కాన్ లాంటివి పని చేయకపోతే అలాంటి ప్రత్యేక సందర్భాల్లో కాగితపు ధృవీకరణ పత్రం జారీ చేయాలని అయితే స్పష్టం చేశారు. ప్రాంతీయ కార్యాలయాల బాధ్యతలైతే ఈ మేరకు ఈపీఎఫ్ అన్ని ప్రాంతీయ కార్యాలయాలకు ఈ విషయంపై స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చిందండి. ఏంటంటే పెన్షన్దారులకు ముందస్తు సమాచారం అందించేందుకు ఎస్ఎంఎస్లు లేదా నోటిఫికేషన్లను పంపాలని అయితే సూచించారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు సంబంధించి కృషి చేయాలని, అలాగే 2 నెలల ముందుగా తగిన సమాచారాన్ని పెన్షన్దారులకు అందించాలని అయితే ఆదేశించారు. డిజిటల్ ప్రక్రియతో సమస్యలు తలెత్తితే మాత్రం వారి నుంచి వచ్చే కాగితపు దరఖాస్తును ప్రాసెస్ చేయాలని అయితే సూచించారు. డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ఆధునిక ప్రక్రియ. స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ అండి. ఇక పెన్షన్దారులు జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా సులభంగా ముఖ ధృవీకరణ ద్వారా అయితే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ. వయస్సు పెరిగిన వారికి ఫింగర్ ప్రింట్ లేదా ఐరిస్ స్కాన్ దగ్గరగా సరిగ్గా పనిచేయకపోయినా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా సర్టిఫికేట్ అయితే సమర్పించవచ్చు. బ్యాంకు సౌకర్యం. డిజిటల్ విధానం పనిచేయనప్పుడు మాత్రమే బ్యాంకు కాగిత పద్ధతిలో సర్టిఫికేట్ అయితే ప్రాసెస్ చేస్తారు. ఇక పెన్షన్దారులకు ప్రయోజనాలంటే దీనివల్ల సులభతరం. ఇంటి నుంచి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడం అయితే జరుగుతుంది కాబట్టి సులభతరంగా ఉంటుంది డిజిటల్ ప్రక్రియ అనేది. ఇక సమయం ఆదా. బ్యాంకులకు వెళ్ళే క్రమంలో ప్రయాణ ఇబ్బందులు తలెత్తాయి. అలాంటి ఇబ్బందులు అయితే ఇప్పుడు ఉండవు. సాంకేతిక సౌకర్యాలండి. స్మార్ట్ ఫోన్ లేకపోయినా నెట్ సెంటర్ లేదా సిఎస్సిల ద్వారా సర్టిఫికేట్ అయితే సమర్పించవచ్చు. ఈపీఎఫ్ఓ ప్రణాళిక సారాంశం. ఈపీఎఫ్ఓ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ విధానాన్ని అమలు చేయడంలో పెన్షన్దారుల సౌకర్యం మరియు సాంకేతిక పరిజ్ఞానంపై అయితే దృష్టి పెట్టింది. ఇది మరింత సమయవంతంగా ప్రాసెస్ వేగవంతం చేస్తుంది. పెన్షన్ అందింపులో ఆపదాలు తగ్గించి సకాలంలో అందేలా చేస్తుంది. డిజిటల్ సర్టిఫికేట్ విధానం పెన్షన్దారుల కోసం నూతన మార్గాలను అయితే అందిస్తోంది. ఈ విధానంపై పూర్తి స్థాయిలో అమలులోకి వచ్చినప్పుడు పెన్షన్ ప్రక్రియ మరింత పారదర్శకంగా మారుతుంది. అందరూ ఈ డిజిటల్ మార్పులకు అయితే అలవాటు పడడం ముఖ్యమని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారుల కోసం అయితే ఈ నవంబర్ అండ్ డిసెంబర్లలో అయితే చేస్తారనమాట. కానీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారులకు మాత్రము జనవరి మరియు ఫిబ్రవరిలలోనే ఏవిసి అనేది సమర్పించాల్సి ఉంటుంది. ఇక స్టేట్ విషయానికి వచ్చినట్లయితే
ఏపీ పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం అండి. యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోపు జీవన ప్రమాణ పత్రం అంటే లైఫ్ సర్టిఫికేట్ ద్వారా యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఇది ప్రతి పెన్షనరుకు చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే సకాలంలో సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేయబడే అవకాశము ఉంది. గతంలో ప్రక్రియ ఎలా ఉండేదంటే పెన్షనర్లు తమ ట్రెజరీ ఆఫీస్‌కు వ్యక్తిగతంగా వెళ్లి జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించేవారు. ఇది వారికి భౌతికంగా చాలా కష్టమవుతూ ఉండేది. ముఖ్యంగా వయోభారంతో కూడిన వారు, అనారోగ్యంగా ఉన్నవారికి ప్రస్తుత డిజిటల్ కాలంలో మార్పులు సో, ఈ విధంగా అనారోగ్యంతో ఉన్నవారికి, వైద్యం పొందుతున్న వారికి కష్టంగా ఉండేదండి ట్రెజరీ ఆఫీస్‌కెళ్ళడము. కానీ ప్రస్తుతం డిజిటల్ మార్పులైతే కొన్నొచ్చాయి. అవేంటో చూద్దాం. ఇప్పుడు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి పెన్షనర్లు ఎక్కడున్నా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం సులభమండి. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతులు 2 అమల్లో ఉన్నాయి. సో, పెన్షన్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడంలో ఏ ఏ పద్ధతులు అమల్లో ఉన్నాయి? ఎవరెవరు ఎలా చేయాలనేది చూద్దాము. సో, మొదటిదండి స్వయంగా ట్రెజరీ ఆఫీస్‌కి వెళ్ళడం. వెళ్లి సబ్మిట్ చేయవచ్చనమాట. సో, బయటకు తిరగలేవారు అంటే తిరగగలిగేవారు పెన్షనర్లు ట్రెజరీ ఆఫీస్‌కి వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. ట్రెజరీ ఆఫీస్ కోడ్‌ను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి లేదా రాసుకొని తీసుకువెళ్ళాలి. రెండోది పెన్షనర్స్ అసోసియేషన్ ఆఫీస్‌కెళ్ళి సబ్మిట్ చేయవచ్చు. కొన్ని పెన్షన్ అసోసియేషన్ ఆఫీసర్‌లో కూడా డిజిటల్ సర్టిఫికేట్ సబ్మిషన్ చేసేందుకు సౌకర్యాలైతే ఉన్నాయండి. సో, ఉపయోగించుకోవచ్చు. వారు కూడా హెల్ప్ చేస్తారు. ఇక నెట్ సెంటర్ ద్వారా అయితే సబ్మిట్ చేయడం. కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ పరిజ్ఞానం లేని వారు గ్రామాల్లో ఉన్న నెట్ సెంటర్‌లను సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. నెట్ సెంటర్ సిబ్బంది మీకు అవసరమైన స్లిప్ అంటే సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయినట్టుగా మీకొక రసీదు ఇస్తారు. అది మీరు భద్రంగా దాచిపెట్టుకోవాలి. ఇక నాలుగోది జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ ఉపయోగించే పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా తమ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. ఇది చాలా సులభమైన పద్ధతి అండి. మీ ఆధార్ నెంబర్, బ్యాంక్ నెంబర్ వంటి వివరాలు మాత్రం అవసరమవుతాయి ఈ ప్రాసెస్ కోసం. ఇక ఇంటి నుంచి బయటికి రాలేని పెన్షనర్లు ఎలా సబ్మిట్ చేయాలంటే అనారోగ్యంతో మంచం పట్టిన వారు లేదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు నెట్ సెంటర్ సిబ్బందినే మీరు పిలిపించుకోవచ్చండి. సో, వారే మీ దగ్గరికి వచ్చి, మీ ఇంటి దగ్గరకొచ్చి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేలా అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా ఆరోది విదేశాల్లో ఉన్న పెన్షనర్ల కోసం అండి. సో, విదేశాల్లో ఉన్న పెన్షనర్లు ఎలా సబ్మిట్ చేయాలంటే విదేశాల్లో ఉన్నవారు ఫేషియల్ రికగ్నిషన్ యాప్, జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా అయితే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. లేదంటే వీడియో కాల్ ద్వారా తమ ట్రెజరీ అధికారులతో మాట్లాడి కూడా చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎంబసీకి వెళ్లి లైఫ్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఎంబసీ ద్వారా పొందిన అంటే సూచన మేరకు ఎంబసీ ద్వారా అయితే లైఫ్ సర్టిఫికేట్ పొంది దాన్ని పోస్ట్ ద్వారా ట్రెజరీ కార్యాలయానికి అయితే పంపవలసి ఉంటుంది. సో, ఇవన్నీ ప్రాసెస్ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీరు జనవరి 1 నుంచే ఈ ప్రక్రియ అనేది మొదలుపెట్టాలండి. సో, లేట్ అవుతుంది కాబట్టి. సో, ఎవరు కూడా చివరి వరకు వెయిట్ చేయొద్దండి. జనవరి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయండి. ఇక లైఫ్ సర్టిఫికేట్ ఏవీసీ సమర్పించకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయనేది చూద్దాము. జనవరి మరియు ఫిబ్రవరి లోపల సబ్మిట్ చేయకపోతే ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వెంటనే నిలిపివేసిన పెన్షన్ తిరిగి పునరుద్ధరిస్తారు. ఇక జాప్యం చేయకుండా సకాలంలో సబ్మిట్ చేయడం అవసరమండి. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ అయితే ఆధార్ కార్డు, పెన్షన్ ఐడి, పీపీఓ నెంబర్ అండి. ఇంకా బ్యాంక్ ఖాతా నెంబరు, ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబరు, అవసరమైతే ట్రెజరీ ఆఫీస్ కోడ్. సో, ఈ వివరాలను ఒక కాగితంలో రాసుకొని మీరు అందుబాటులో ఉంచుకోండి. ఇక వెల్లడించబడిన సమాచారం. సో, లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫోన్‌కు ఒక మెసేజ్ అయితే వస్తుందండి. అది జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. సో, దానికి లాక్ అయితే వేసుకోండి. ఎందుకంటే అది ఒక నిర్ధారణ పత్రంగా అంటే మీకు అది అక్నాలెడ్జ్‌మెంట్ ఒక రిసిప్ట్ లాగా ఉపయోగపడుతుంది. పెన్షన్ బుక్‌లో రసీదు పెట్టడం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలను కూడా మనము నివారించుకోవచ్చు. ఇక ఫైనల్‌గా ఈ ప్రాతిపదికన ప్రక్రియను ప్రతి పెన్షనర్ సకాలంలో ఏబీసీని పూర్తి చేయడం చాలా అవసరమండి. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విధానాలు ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రక్రియ సులభతరమైంది. పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ సకాలంలో ఈ పనిని పూర్తి చేయడం ద్వారా తమ హక్కులను కాపాడుకోవచ్చునైతే తెలుస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తోటి పెన్షన్ మిత్రులతో అయితే వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి.